బాగున్నారమ్మ అయితే చాలా బాగున్నాండి. టైం వచ్చేసి ఇంకా మధ్యాహ్నం పూట 2:30 మధ్యలో అవుతుంది. ఇంకా ఈ బాలెంతల టైంలో అయితే అసలుకి నిద్ర పోవాలన్నా కానీ పొనుకానిరండి. ఎందుకంటే బాలెంతలు వస్తే ఏది పోదని చెబుతారు. అందుకే నిద్రపోతే తలకాయ నొప్పి వచ్చిందని చెప్పేసి ఇంకా పెద్దవాళ్ళు అయితే నిద్రపోమ్మకు తినంగానే పొనుకోమ్మకు అని చెబుతూ ఉంటారు. అందుకని చెప్పేసి ఇంకా ఊరక కూర్చొని ఎట్ట పొనుకుంటే నిద్ర వచ్చిందని చెప్పేసి మధ్యాహ్నం అప్పుడు అలా బట్టలు మడతేసుకోవటం, ఒక సుడుచుకోవటము, నీళ్ళు పోయిన పెట్టేసుకోవటం, ఇంకా అవి చేసుకోమని చెబుతూ ఉంటారు. ఇంకో ఒళ్ళు అలిసే పనులు ఏం కాదు కదా అవి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఊర కూర్చొని పనుకుంటే ఎక్కడ నిద్రపోతామని చెప్పేసి ఇంక చిన్నగా కాసు కూర్చుకోవటం, బట్టలు మడతేసుకోవడం, అలా నీళ్ళు అయిపోయిన పెట్టేసుకుంటూ ఉన్నాను. చదవండి, బొడ్డ అబ్బాయికి నీళ్ళు అయితే పోయిన పెట్టాను. 3:30కి నేను స్నానం చేసిన తర్వాత అబ్బాయికి 4:30కు పోయాలి. ఇంకా అలా ఇంట్లో పనులు మొత్తం అయితే చిన్నగా చేసేసుకుంటున్నాను. పిల్లలు అవుతుందా ఇంకా సాస్ అయితే స్కూల్కి వెళ్ళాడు కదా, ఫ్రెండ్స్ ఏం ఆడుకుంటూ ఉంది. ఇంకా అబ్బాయి కూడా వస్తాడు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా ఇంకా 5:30కి మధ్యలో స్నానం చేయించాలి. ఇంకా అబ్బాయి లెగిస్తే అబ్బాయి 4:30కి స్నానం చేయించేసి ముందులో పోయాలి. సరేనా, నీళ్ళు అయితే పక్క అయితే కాగుతూ ఉన్నాయి. చిన్నగా అయితే ఇంక ఇంట్లో పనులు మొత్తం అయితే చేసేసుకున్నామండి. రాజీ అప్పుడే పనులు చేసుకుంటున్నావా, చన్నీళ్ళు చేయబెడుతున్నామని చెప్పేసి ఇంకా అలా కమెంట్స్ చేయమాకండి. ఇంకా చిన్నగా అయితే చేసుకుంటున్నాను. తిని వరకు కూర్చోవడం ఎందుకులే అని చెప్పేసి. సరేనా, చిన్నగా పనులు మొత్తం స్టార్ట్ చేసేసుకున్నాం. మరి పొయ్యి అయితే మంటేసాను. అమ్మా ఓకే అండి. ఇప్పుడు దాకా అయితే బట్టలే మడత పెట్టేసుకున్నాను కదా. టైం వచ్చేసి 3:30 అవుతుంది. అందుకని చెప్పేసి ఇంక ఇంటి ముందు కసు గొడవ చేసుకుంటున్నాను. మా నాయనమ్మ అయితే ఇంకా బరిగొడ్ల దగ్గరికి వెళ్ళిందండి. మా నాయనమ్మ బరిగొడ్ల నుంచి వచ్చి మళ్ళీ మేత కోసుకొని రావాలి. వచ్చి ఇంక ఇంట్లో పని ఎక్కడ చేసుకుని ఇదిలో ఇంకప్పటికి చెదరు ఉందని చెప్పేసి ఇంక చిన్నగా వంగే పని ఏం లేదు కదా. ఇంకా ఆ చీపులతోనే కసువు అయితే ఊడుస్తున్నాను. మా నాయనమ్మ వచ్చిన తర్వాత మళ్ళీ రేపటికి ఎక్కువ అవుతాయి అని చెప్పేసి ఉన్న బట్టలు 4 కూడా గబగబా అయితే పిండేసుకుంటున్నాము. ఇంకా ఎండగానే ఉంటుంది కదండి. సాయంత్రం పూట అయితే నీళ్ళే కాగబెట్టేసుకొని బుడ్డబ్బాయికి అయితే స్నానం అయితే చేపించాలి. పొయ్యి అయితే మంట వేసాను కదా, నీళ్ళు అయితే బాగా కాగినాయి అనమాట. స్నానం చేపించేయాలి బాబుకైతే. సరేనండి, నీళ్ళు అయితే కాగిన తర్వాత అయితే ఇంక అబ్బాయికి అయితే స్నానం అయితే చేపించేస్తాను. ఇంక ఇంట్లో పనులు మొత్తం అయితే అయిపోయినట్టే. మా నాయనమ్మ కూడా బరగోడ్ల నుంచి కూడా వచ్చింది. ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టి పోయినైతే పెట్టిందండి. ఒక పక్క అయితే రైస్ కూడా ఉడుగుతూ ఉంది. ఇంకా కర్రీకి అయితే పొట్లకాయ కట్ చేస్తానని చెప్పేసింది. చూడండి వాతావరణం ఎంత బాగుందో. ఇంకా అన్నం కూడా ఒక పక్క అయితే ఉడుగుతూ ఉందన్నమాట. వాతావరణం అసలు అనుకూలంగా ఉంటుంది, చాలా ప్రశాంతత, చాలా బాగుంటుందండి. ఇంకా ఆ విధంగా అన్నం అయితే ఉడికేసింది కదా. ఇంకా మళ్ళీ నీళ్ళు అయితే పోయిన పెట్టేసాను. మన బొడ్డ అబ్బాయి పోసిన తర్వాత సుహాసినికి సాస్ బాబుకి కూడా పోస్తున్నాను అనమాట. ఇంకా మళ్ళీ పొద్దు కూకిందంటే చాలా అని చెప్పేసి పోపించుకోవట్లేదు. వాళ్ళిద్దరు
సుహాస్నికి సాహస్ బాబుకి స్నానం చేపిస్తున్నాను లేదో అలాగైతే ఇంకా చూడండి మన బొడ్డబ్బాయి అయితే లేచి ఏ విధంగా ఏడుస్తున్నాడో కుయ్యాల నుంచి ఇంకా ఆ విధంగా ఏడుస్తుంటే ఇంకా అబ్బాయిని అయితే తీసి ఇంకాసేపు అలా ఆడిపించేసాను. కిలోపు అయితే వేడివేడిగా రైస్ అలానే మా నాయనమ్మ అయితే ఫ్రై అయితే చేసింది, క్యాబేజీ ఫ్రై అయితే. ఇంక నేనైతే ఇంకా 6ంటికే భోజనం అయితే చేసేసానండి. ఇంకా 6ంటికే తినాలనే లేకే ఇంకా ఆ విధంగా భోజనం అయితే చేసేసిన తర్వాత అయితే ఇంకా ఇల్లు అంతా కసుగు చేసి ఇంకా పక్క ఇదిలి చేసుకొని ఇంకా అబ్బాయిని ఇంకా 6ంటికే ఇంకా బయట ఉంచకుండా పక్కలో వేసుకోమని చెప్పేసింది అమ్మ అయితే. ఇంకా అలా భోజనం చేసిన తర్వాత అబ్బాయిని కూడా ఇంకా పక్కలో పండేసుకున్నాను, నిద్రపుచ్చేయాలి. ఇంకా బొడ్డాని అయితే ఇంకా ఆ విధంగా నిద్రపుచ్చుతుంటే ఇంకా ఎవరో ఒకళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు కదండి, కాలు కడుక్కోకుండా ఇంకెవరో ఒకరు వచ్చి చూసిపోతుంటే ఇంకా అలా దిష్టి తగలటము ఇంకేదో ఒకటి ఉంటాయి కదా. కాసేపు ఒక అరగంట అయితే బాగా ఏడిపించాడు అనమాట. ఇంకా అమ్మంది దిష్టి అయి తీసేయి జుట్టుతో ఉప్పుతో తీయమంది. ఇంకా అలా నా జుట్టుతో దిష్టి తీసిన తర్వాత కళ్ళుప్పు పెట్టి కూడా దిష్టి తీసాను. అబ్బాయి అయితే నిద్రపోతా ఉన్నాడు. ఓకేనండి, ఇంట్లో పని మొత్తం చేసుకోవడం అయితే ఇంకా అయిపోయింది. నేనైతే రైస్ అయితే వండుకున్నాను కదా, అదేవిధంగా పొట్లకాయ ఫ్రై కూడా చేసుకొని ఇంకా భోజనం అయితే చేశానండి. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 8:30 మధ్యలో అవుతుంది. ఇంకా అబ్బాయి కూడా ఏడుస్తూ ఉన్నాడు. బుడ్డాయిని అయితే పక్కలు వేసుకొని కొనుక్కోవాలి అబ్బాయిని. సరే, నాకు ఈ వీడియో అయితే మీకు ఎలాగా అనిపించింది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు సండే కదా, బావ అయితే ఇంకా పిల్లల్ని చూడడానికి ఇంటికైతే వస్తానన్నాడు. బావ వచ్చిన తర్వాత సండేలో మీకు ఎలా ఉండిద్ది అనేది ప్రతిదీ చూపిస్తానండి. సాహస్ అయితే నిద్రకు వచ్చి ఏడుస్తూ ఉన్నాడు. ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియో మంచి వీడియో కలుద్దాం. బాయ్.